కనుక వారిని ఒకసారి యూట్యూబ్లో చూసినట్టయితే వారు ఏందనేది అర్థమవుతుంది. బహుశా మీ అందరికీ కూడా పరిచయం. రేవంత్ అన్న మీదికి ఈగ వాలకుంటా ఏ ఒక్క ఆరోపణ వచ్చినా సొంత చెల్లెలుగా తోబుట్టువుగా అండగా నిలుస్తూ అటు రేవంత్ అన్న గారికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఒక గొప్ప ఎసెట్. వారిని ఈరోజు రావాలని చెప్పేసి ఫోన్ మీద విన్నవించుకోవడం జరిగింది. ఎక్కడ ప్రోటోకాల్ గురించి కానీ ఎక్కడ కండిషన్ పెట్టకుండా మరి అన్న నేను వస్తా అని చెప్పడం జరిగింది. 7 గంటలకే నేను వచ్చేస్తా అన్నా అని కూడా చెప్పింది. నేనే అన్నా అక్క 7 వద్దు 7:30కి అయితే అందరు వస్తారని చెప్పి, కానీ మన దగ్గర 6:30కే ఫుల్ అయిపోయినుండే. 6:30 నుంచి ఇప్పటిదాకా మీరు ఆడి చాలా మంది దీనికి 3/4 బయటికి వెళ్ళిపోయినరక. సారీ. అయితే వారి యొక్క సందేశం వినవలసిందిగా, మహిళలకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వారి యొక్క సందేశం. అదే మాదిరిగా ఇక్కడ 6 గిఫ్ట్లు మల్బార్ వాళ్ళు ప్రకటించబోతా ఉన్నారు. కాబట్టి సెలెక్ట్ చేసే బాధ్యత కూడా సుజాతక్క గారికి అప్పచెప్తాం. సెలెక్ట్ చేయడం, ప్రెజెంట్స్ కూడా వాళ్ళ చేతిలో ఇవ్వడం. అదే మాదిరిగా నవరాత్రుల సందర్భంగా మహిళలందరికీ ఒక డిక్షనరీ, తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ కూడా తీసుకురావడం జరిగింది. ఉన్నటువంటి మహిళలకు అందరికి కూడా మరి డిక్షనరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆర్య వైశ్య రాష్ట్ర చైర్మన్ శ్రీమతి గౌరవనీయులు కల్వ సుజాతక్క గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. నేను ఇంత మంచి కార్యక్రమం 1000 మంది 5,000 మందితో కొడుకొని ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే అంతమంది ఉన్నప్పుడు రాలేకపోయానని బాధ అవుతుంది. యాక్చువల్లీ ట్రాఫిక్లో ఇరుక్కొని లేట్ అయిపోయింది. 6:30కే మీ దగ్గరికి రావాలనుకున్నాను. నేను కాస్త లేట్ అవుతుంది అనుకుని ఇంకో కార్యక్రమానికి వెళ్ళాను. అటు నుంచి ఇటు వచ్చే వరకు లేట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. అన్నకు సారీ చెప్తున్నా. ఫస్ట్ చాలాసేపు అయింది వెయిట్ చేసి. పూజితో వదినే గారికి కూడా క్షమాపణ అడుగుతున్నా. మరి బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి మనందరము అసలుకి పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ అంటేనే బతుకమ్మ పండగ. ప్రపంచంలో ఎవ్వరు కూడా చెయ్యనటువంటి పూజ, పూలకు పూజ మనం చేస్తాము. తెలంగాణ ఆచారము, తెలంగాణ పద్ధతి, తెలంగాణ పాట, తెలంగాణ ఆట. బతుకమ్మని మరి పేర్చి తీరొక్క పూలు తీసుకొని వచ్చి బతుకమ్మని చేసి 9 రోజులు ఆడి మరి గౌరమ్మను పెట్టుకొని ఆ బతుకమ్మని ఆడిన తర్వాత నీళ్ళల్లో మరి అమ్మవారిని బతుకమ్మ తల్లి గంగమ్మ తల్లికి చేరేసేటటువంటి ఆచారం మన తెలంగాణలో మాత్రమే ఉన్నది. కానీ ఈ ఆచారాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన తెలంగాణ మహిళలు చాలా చోట చేసుకుంటారు. అమెరికాలో అయితే ఎప్పుడో ఒక్కొక్కసారి వాళ్ళు కలుసుకుంటారు. కాబట్టి అక్కడ బతుకమ్మ పండుగ నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా మనకన్నా ఎక్కువగా చేసుకుంటారు. చాలా చోట్ల మనం యూట్యూబ్లో చూసినాం, చాలా మంచి ట్రెడిషన్తో చేసుకుంటారు. ఇంత మంచి కార్యక్రమం ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం మొత్తం మహిళలందరూ ఇక్కడ ఉన్నట్టు కనబడింది. మరి పోయిన వాళ్ళు ఏమో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మలబార్ గోల్డ్ ఇస్తున్నటువంటి గిఫ్టుల్ని స్వాధీనం చేసుకోబోతున్నారేమో. ఆ చివరి అవకాశం కూడా మేము చూసే అవకాశం మాకు దొరికిందని మేము భావిస్తున్నాము. ప్రభుత్వం కూడా ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలనంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చి మహిళల్ని కాపాడుకుంటూ మహిళలకు ఇస్తున్నటువంటి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మహిళలందరినీ కూడా పెద్దపీట వేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మనకిచ్చినటువంటి కానుక ఉచిత బస్సు, ఆ తర్వాత 500 రూపాయలకే సిలిండరు, 200 యూనిట్ల కరెంటు. అంటే ఈ పండగ సందర్భం కూడా మనకు మహిళలకు 9 రోజులు అధికారికంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం. అందుకనే ఎక్కడ ప్రతి చోట సెలబ్రేషన్ చేసుకున్నటువంటి ఈ బతుకమ్మ పండగకి ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తూ మా షీల్ టీం మేడం గారు కూడా పక్కనే ఉన్నారు. ఇలా ఏ కార్యక్రమాలు ఎక్కడ చేసినా కూడా ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తూ మహిళల్ని ఈ కార్యక్రమానికి ఎక్కడ కూడా విఘ్నం కలగకుండా చూసుకోవాలని ప్రభుత్వం తగు జాగ్రత్తలతో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమము మరి నవరాత్రుల సందర్భంగా మరోసారి మీకు అందరికి కూడా
మరి మహిళలు సంవత్సరం పొడుగునా ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటాం. మనము మరి ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, గృహిణీలుగా ఉంటున్నాం. అన్ని రకాలుగా అలసిపోయినటువంటి మన మహిళలు ఈ 9 రోజులు మరి ఆట పాటలతో 350 రోజులు మర్చిపోయి ఈ 9 రోజులు బతుకమ్మని పేర్చుకొని ఆడుతూ 1 గంట 2 గంటలు ఆడితే బాడీ ఎక్సర్సైజ్తో పాటు మన మనసులో ఉన్నటువంటి కోరిక కూడా అందరికీ ఆడాలి పాడాలని ఉంటుంది. కొంతమంది బయటికి చెప్పుకోలేక, కొంతమంది రాలేక, అప్పుడప్పుడు వచ్చే ఇలాంటి అవకాశాలని వినియోగించుకునేటటువంటి మన మహిళలకి ఇదొక అద్భుతమైనటువంటి బతుకమ్మ పండుగ. ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి అన్న జగదీష్ అన్నకి, మా మహిళలందరినీ ఒక్కచోట చేర్చి ఇంత మంచి బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఈ సంబరాల్లో పాల్గొనే అవకాశం కూడా నాకు కల్పించినందుకు ముందుగా వారికి, మరి వారి టీం అందరికీ వెనకాలండి నిన్న నుంచి ఈ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తున్నటువంటి మా సోదరులు వాళ్ళు చాలా మంది ఉన్నారు. రమ కానీ మనమ్మ, మరి నాకైతే మిగతా మహిళలందరూ కూడా మండలాల వైజ్గా ఉన్నటువంటి మన మండల మహిళ కాంగ్రెస్ నాయకురాళ్ళు, మరి ఈ బతుకమ్మ కార్యక్రమానికి మరి చాలా మంది కూడా మాధవి, వీళ్ళందరూ కూడా పేరు పేరున వెనకాల అన్న టీం అంతా పనిచేసినటువంటి షేర్లింగంపల్లి టీం అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ నాకు అన్న ఇస్తాడని కూడా మీ అందరి ఆశీర్వాదంతో మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.